ఊతప్పం ఈ 3 రకాల్లో మీకు ఎట్ట నచ్చినా చేసుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన 30 days 30 టిఫిన్ రెసిపీస్లో మన 5th రెసిపీ ఏంటో తెలుసా? ఊతప్పం. పాతకాలం నుంచి ఈ కాలం దాకా చేసుకునే ఊతప్పాల వెరైటీలన్నీ చూపించున్నాం ఛానల్లో. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా చేసుకొని తినేసేయండి. అలాగే ఇంకా 25 టిఫిన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మిస్ కాకుండా చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ 30 days 30 టిఫిన్ రెసిపీస్లో ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? ఊతప్పం. పుల్లటి పిండితో ఊతప్పాలు ఎలా వేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. రండి చూద్దాం. ముందుగా మనకి ఊతప్పానికి కావాల్సినవి ఏంటో చూడండి. పులిసిన పిండి, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, అల్లం ముక్కలు చిన్నవి, కరివేపాకు, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర. ఫస్ట్ మనం వీటన్నిటిని వేగించుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎర్రగడ్డలు మనకి సన్నగా ఉంటే తినేటప్పుడు బాగుంటాయి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం ముక్కలు. ఇప్పుడు ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కల్ని బాగా వేయించుకోవాలి. కొంతమంది వేయించుకోకుండా పచ్చియే దాంట్లో వేసేస్తారు, కానీ వేయించుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఈ ఎర్రగడ్డలకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులిసిన పిండిలో కూడా సాల్ట్ వేసుకోవాలి. పొంగేదానికి కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. బాగా పులుసు ఉంటుంది కాబట్టి దీంట్లో సోడా ఉప్పు అవసరం లేదు, నేను కొంచెం వేసాను. వేయించుకున్న ఎర్రగడ్డలన్నీ పిండిలో వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. మొత్తం పిండి అంత గట్టిగా కాకుండా అంత పలసగా కాకుండా ఇలా ఉండాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1.5 గంటి పిండి పోసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇది ఇట్టే ఒక 5 నిమిషాలు వదిలేసి తర్వాత పక్క తిప్పుకోవాలి. ఈ లోపల ఊతప్పానికి కాంబినేషన్లో ఒక అద్దరిపోయే పొడి చూపిస్తాను అండి, చూసేద్దాం. ఇప్పుడు పొడి కోసం కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగపప్పు వేసుకుంటున్నాం. 1/2 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అంటే ఇవన్నీ బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. చిన్న చిన్న హోల్. ఇప్పుడు చిన్న చిన్న హోల్ పెట్టుకోవాలి. లోపల వరకు బాగా ఉడికేదానికి. ఇంకా మూత కూడా వేయబడలే. రేటు ఊతప్పం చూద్దాం రండి. దానికోసం పిండిలో ఏం కలపకుండా ఇలాగ విడిగా అన్నీ కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్గా ఊతప్పం వేసుకొని వెంటనే ఇవన్నీ కొన్ని కొన్ని వేసుకోవాలి. క్యారెట్ కూడా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా ఉంటుంది కదా. కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. అంతే. ఇది ఒక రకమైన ఊతప్పం. మీకు నచ్చితే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మూత పెట్టుకొని సిమ్లోనే కాల్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇవి పచ్చి కూడా పిండిలో కలుపుకొని పోసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ పిండిలో వేసేస్తున్నాం. మేము అలా కూడా చేసి చూపిస్తున్నాం చూడండి. ఊతప్పం ఈ 3 రకాల్లో మీకు ఎట్ట నచ్చినా చేసుకోవచ్చు. ఆ సందర్భం బట్టి, మీ ఓపికని బట్టి మీ ఇష్టం. కానీ వేయించి పిండిలో కలిపి చేసుకుంటే వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. పొడి కోసం కొంచెం పుట్నాలు తీసుకోవాలి. ఈ పప్పులు కూడా వేసేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే.
ఇప్పుడు మూడో వెరైటీ కూడా పోసేసుకుంటున్నాం. అంతే. ఇలాగా మీ 3 రకాల్లో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. కానీ పులవన పిండి కంటే పులిసిన పిండే బాగుంటుంది. చూడండి పొడి ఇట్లాగా రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం రండి మన ఊతప్పాలు ఎలా వచ్చాయో. ఫస్ట్ నా ఫేవరెట్ అయితే ఈ పొడిలోకి మాత్రం భలే ఉంటుంది. వేరే లెవెల్. ఇప్పుడు మా చిట్టి ఫేవరెట్. బా సూపర్గా ఉంది చిట్టి. దగ్గరికి రా, ఇంకా రా, ఇంకా రా. టేస్ట్ చూసి చెప్పు. అది చూడు నా సైజ్ ఇస్తుంది. ఎట్లా ఉంది? సూపర్గా ఉంది. ఊతప్పం దోసి ఏడ్చెనగపప్పుల పొడి అద్భుతంగా ఉంది. దోశ నెట్టుందా కేక్ నెట్టుందా? కేకు ఉన్నట్టు. ఇది బాగుందా? ఇది బాగుంది, ఇది బాగుందా? ఇది అది బాగుందా? ఆమె చేసింది కాబట్టి నేర్పించిందే కదా అదే. మళ్ళీ పొడి చూడా, పొడి పొడి ఎట్టుంది? సూపర్గా ఉంది. ఏడ్చెనగపప్పులు, ఎండుమిరపకాయలు, ధనియాలు పెట్టేసింది మా వేసి పొడి. ఆమె వేయించినప్పుడు మనం వేయించినప్పుడు ఆమె లేదు కదా. అదే రుచి చూసి కనిపెట్టేసావా? సరేనండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో. రేపు ఇంకొక టిఫిన్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్. కోడిపిల్ల ఏర్పెట్టినట్టు ఏర్పెట్టేసింది మొత్తం. కోడిపిల్ల నువ్వా? అవునంట. ఇష్టం. నవలేక పొల్లు లేవు కాబట్టి కొన్ని నవలుతుంది.